ఈ దినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పేతురు రాసినటువంటి పత్రిక, మరి మొదటి పేతురు, రెండవ పేతురులో యేసుక్రీస్తు ప్రభు శిష్యులైనటువంటి పేతురు గారు రాసిన ఈ పత్రికల్లో 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి. ఈ పేతురు గురించి మనం ఆలోచించినట్లయితే, పేతురు యేసుక్రీస్తుకి మరి ఇష్టమైన శిష్యుడుగా, ప్రేమించేటువంటి శిష్యుడుగా ఉంటూ ఉన్నాడు. మరి పేతురు యొక్క విశ్వాసము కొన్ని సందర్భాల్లో ఎక్కువగాను, మరికొన్ని సందర్భాల్లో బలహీనంగాను, మరి యేసు ప్రభుతో గడిపినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభుతో కలిసి జీవించినటువంటి వ్యక్తి, తన పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని ప్రభువుని కలుసుకున్న తర్వాత మరి ప్రభువు కొరకు బహుబలంగా పరిచర్లో నిలబడినటువంటి వ్యక్తి అపోస్తులైన పేతురు. మరి పేతురు ఒక పెద్దగా ఆధ్యాత్మిక శక్తిలో పరిణితి చెందినటువంటి వాడుగా ఉండి మరి సంఘాలకు మరి 2 పత్రికలు రాసి ఉంటున్నాడు. మరి మొదటి రాసిన పేతురు పత్రిక, మరి పేతురు రాసిన రెండవ పత్రిక, ఈ 2 పుస్తకాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రముఖంగా 3 విషయాల గురించి మనం ఈరోజు మనం జ్ఞానం చేసుకుందాం. 3 అమూల్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ అమూల్యమైన అనే దానికి అర్థము ఇంగ్లీష్లో ప్రెషస్. కొన్ని పర్యాయ పదాలు ఉంటున్నాయి. వాల్యుబుల్, కాస్ట్లీ, రేర్, ప్రైజ్డ్, స్ప్లెండెడ్, గ్లోరియస్, వెయిటీ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్. ఈ పదాల అర్థాలు దివ్యమైన, అపురూపమైన, ప్రసిద్ధి గల, శక్తి గల, అలాగే ప్రకాశమానమైన, ఘనమైన, గౌరవమైన. ఈ పదాలు మరి ఈ పర్యాయ పదాలు ప్రెషస్ అనేటువంటి పదానికి అర్థాలుగా ఉంటూ ఉన్నాయి. మరి ఈ దినం 3 అమూల్యమైన విషయాలు పేతురు గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మొదటిగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 7 వచనాలను చదువుకుందాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును జీవమును నైనా రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును లగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం దీవించునుగాక. ప్రేమంటే దేవుని బిడ్డలారా, గమనించండి. మనము మొదటగా యేసయ్య అమూల్యమైన మూలరాయి, యేసయ్య అమూల్యమైన యేసు రక్తమును గురించి మనము ధ్యానం చేసుకుందాం. మొదటిగా యేసయ్య అమూల్యమైనటువంటి వాడు. ఆయన మూలరాయిగా ఉంటూ ఉన్నాడు. ఈ భూప్రపంచంలో రక్షణ కలుగు చేయడానికి, మనుషులను వారి యొక్క పాపస్థితి నుండి, దాస్యత్వ స్థితి నుండి, మరి బంధకముల నుంచి విడిపించడానికి ఒక రక్షణను కలుగు చేసినటువంటి మొదటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మూలరాయిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రెషస్ స్టోన్, అమూల్య రాయి, అమూల్యమైన రాయిగా ఉంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన యందు మనము ఆధ్యాత్మికంగా కట్టబడవలసిన వారమై ఉన్నాం. మరి లేఖన భాగం చదువుతున్నాం. ప్రియుల జ్ఞాపకం చేసుకునండి. పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడి అమూల్యమును సజీవమును నైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై. దేవునికి స్తోత్రం. మనుషుల చేత నీవు విసర్జించబడినవేమో, మనుషుల చేత రిజెక్ట్ చేయబడినవేమో, మనుషులు నిన్ను తృణీకరించేవేమో. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, ఆయన నిన్ను ఘనపరచడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నిన్ను ఏ మనుషులైతే, ఎక్కడైతే నిన్ను తృణీకరించబడ్డావో, ఏ వ్యక్తులైతే నిన్ను లెక్కలేని వారిగా చూశారో వారి మధ్య ప్రభువు నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. మరి యేసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడైతే ఆయనకు అవమానం కలిగిందే, ఏ సహోదరులైతే ఆయన్ని తృణీకరించారో, ఎక్కడైతే తన్ను తెరసాల్లో వేశారు, ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే దేవుడు
ఆశీర్వదించి గొప్పగా చేసినట్లు చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరు, జ్ఞాపకం చేసుకుందాం, మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మూలరాయిగా ఉంటూ ఉన్నాడు. రెండవది, ఆయన రక్తము ద్వారా మనకి విమోచన, ఆయన అమూల్య రక్తము ద్వారా మనకి స్వస్థత. ఇక వాక్యం చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు అమూల్యమైన యేసయ్య, దివ్యమైన యేసయ్య, ప్రశస్తమైన శ్రేష్టమైన యేసు ప్రభుల వారు మనకు మూలరాతిగా ఉంటూ ఉన్నాడు. మరి ఒకటి, ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడినాము. జ్ఞాపకం చేసుకోండి, 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాడు. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపరచబడడు. యేసుక్రీస్తు నమ్మిన వారు, యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించినటువంటి వారు, ప్రియ సహోదరి సహోదరుడు, ఎవరు కూడా సిగ్గుపరచబడరు. ప్రభువు నమ్మినటువంటి వారిని, ఆయన ఆశ్రయించినటువంటి వారిని, ఆయన వేడుకున్నటువంటి వారిని ఆయన ఉన్నత స్థితిలో ఉంచేవాడు, కానీ దేని స్థితిలో ఎన్నడూ ఉంచేవాడు కాదండి. ప్రియ సహోదరి సహోదరుడు, మీరు మనం జ్ఞాపకం చేసుకోండి, మనము ప్రభువు నమ్ముతున్నాం, మనము సిగ్గుపరచబడము. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసయ్యను నమ్మావా? యేసయ్యను అంగీకరించావా? నీ హృదయంలో కానీ నమ్మావా? నువ్వు నమ్మినట్లయితే, ఈ కార్యక్రమం చూస్తే నువ్వు ప్రభువుని విశ్వసించినట్లయితే నువ్వు దేనికి సిగ్గుపరచబడవు. ప్రభువు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులోని ఆశీర్వాదాలు మరి ఎక్కడా లేవండి. ప్రభు ఆశీర్వాదాలన్నీ నీకు వర్షం వలె, మంచు వలె కుమ్మరిస్తున్నాడు ప్రభు. ప్రియ సహోదరి సహోదరు, జ్ఞాపకం చేసుకునండి, యేసయ్యను నమ్మినటువంటి సౌలు పౌలుగా మారి యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ, మరి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు మనం అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 26వ వచనం చూస్తాం. భయపడి వారు శిష్యులు పౌలును దగ్గరకు చేర్చుకోరండి, పౌలును దగ్గరకు చేర్చుకోరు, భయపడతా ఉంటారు. ఎందుకంటే గతంలో ఈ పౌలు గతంలో ఏం చేశారంటే, మనుషులను చంపేటువంటి వాడు, క్రైస్తవులను చంపేటువంటి వాడు, క్రైస్తవులను హింసించేవాడు, క్రైస్తవులను శ్రమ పట్టేటువంటి వాడు. అటువంటి వాడు మరి ప్రభువుని నమ్మి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారు దగ్గరికి తీసుకోవడానికి, వాళ్ళు చేర్చుకోవడానికి వారు భయపడినట్లుగా అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. జ్ఞాపకం చేసుకునండి, మరి అక్కడ పౌలు మరి వారు యేసయ్య ప్రేమను గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. అయ్యా, నేను ప్రభువును కలుసుకున్నాను, ప్రభు నన్ను కలుసుకున్నాడు, ప్రభు నేను విన్నాను, ఆయన మాట విన్నాను, ఆయన స్వరం విన్నాను, ఆయన ప్రేమను రుచి చూశాను. అయ్యా, ఆయన ప్రేమను రుచి చూశాను, ఆయన ప్రేమను వివరిస్తున్నాను, ఎంతోమంది సువార్త ప్రకటిస్తున్నాను. ఎప్పుడైతే యేసయ్య ప్రేమను గురించి అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు, యేసయ్య తనను కలుసుకున్న విధానం చెప్తూ ఉన్నాడు, మరి శిష్యుల్లో కూడా ఆ ప్రతిస్పందన జరిగింది. అక్కడ బర్నబాస్ అనగా ప్రోత్సాహపరిచేటువంటి వాడు, ఎంకరేజ్ చేసిన పౌలు దగ్గరకు వచ్చి మాట్లాడతాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ప్రేమను నువ్వు నమ్ముకుంటే, యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్య ప్రేమ నీలో ఉంటే ఈ లోకంలో మరి నీకేది అక్కర్లేదు. నువ్వు యేసు నీలో ఉన్నాడంటే నీ మాటలు, నీ చూపులు, నీ జీవన విధానం, నీ వైఖరి, నీ ప్రవర్తన యేసు ప్రభువుని గురించి వ్యక్తపరుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పౌలు గతంలో బహుభయంకరుడు, కానీ యేసయ్య తనలోకి వచ్చిన తర్వాత, అమూల్యమైన మూలరాయిని యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత ఆయనలో ప్రేమ కలిగింది, దీనత్వం, ప్రభువుని గురించి, ప్రభు ప్రేమను గురించి, ప్రభు సువార్తను ప్రకటించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం చూస్తున్న నీవు అమూల్యమైన మూలరాయి అగు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభుని నువ్వు అంగీకరించావా? ఇంకా నువ్వు అంగీకరించకపోతే ఇదే నీకు అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినము. నీ పాపముల నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. చూడండి, మరి 1వ అధ్యాయం పేతురు పత్రిక 19 వచనంలో మనం చూసినట్లయితే, అమూల్యమైన ఆయన రక్తము, దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన రక్తాన్ని చూస్తామండి. ఆయన రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ, ఆయన రక్తం ద్వారా మనకి జీవము. యేసయ్య అమూల్యమైన రక్తము ద్వారా పాపము నుంచి, శాపము నుంచి మనకు విడుదల. ఆయన రక్తము ద్వారా, అమూల్య రక్తము ద్వారా మనకి స్వస్థత, ఆయన రక్తము ద్వారా మనకు విడుదల. ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మనకు పాప బంధకముల నుంచి, సాతాను బంధకముల నుంచి విడుదల కలుగుతూ ఉంది.
ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకోండి. ఆయన రక్తం ద్వారా, ఆయన అమూల్యమైన రక్తం ద్వారా నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడతావు. ఆయన అమూల్యమైన రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధుడుగా తీర్చబడుతున్నావు. ఆయన రక్తం ద్వారా మనకు విశ్వాసం కలుగుతున్నది. ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనకు విజయం కలుగుతున్నది. సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి అమూల్యమైన రక్తాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కలువరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం ఆయన చిందించాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఆయన నిజమైన దేవుడని, లోకరక్షకుడని, మనుషులను రక్షించడానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి పేతుడు ప్రస్తావించినటువంటి 3 అంశాల్లో మొదటిది అమూల్యమైనటువంటి యేసయ్య మూలరాయి, అమూల్యమైన యేసయ్య రక్తము. మరి రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పేతురు ప్రకారంగా రెండవది అమూల్యమైన విశ్వాసము. వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. మరి ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ అంశంగా పేతురు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అమూల్య విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి, అయ్యా మీ విశ్వాసము బంగారు కంటే, ఆ బంగారు విలువైనటువంటిది, దానికంటే విలువైనది మీ విశ్వాసం అని పేతురు మహాభక్తుడు చెప్తున్నాడు. దానికంటే అమూల్యమైనది మీ విశ్వాసం అని పేతురు భక్తుడు చెప్తున్నాడు. చూడండి, ఫెయిత్ వర్త్ మోర్ దాన్ గోల్డ్. నీ విశ్వాసము ఆ బంగారు కంటే, లేకుంటే నీకున్నటువంటి ఒంటి మీద ఉన్న బంగారు కంటే, లేదా లాకర్లో ఉన్న బంగారు కంటే, లేదా స్టాక్ మార్కెట్లో ఉన్నట్టు ఆ బంగారు కంటే, నీకున్న వాటన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న విశ్వాసము గొప్పదని పేతురు భక్తుడు ఆ అమూల్యమైన విశ్వాసమును గురించి తన గ్రంథంలో, తన పత్రికలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి అటువంటి అమూల్యమైన విశ్వాసమును నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా? బంగారు వెలగల రాళ్ల కంటే, ఈ లోకంలో గొప్పైనటువంటి వాటన్నిటికంటే విలువైనటువంటి యేసు ప్రభు మీద విశ్వాసం నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా? ఈ భూప్రపంచంలో విలువైనటువంటిది బంగారం, దానికంటే శ్రేష్టమైనదిగా విశ్వాసము ఇక్కడ చెప్పబడుతుంది. ప్రియులారా, విశ్వాసం అనేక రకాలుగా విశ్వాసం గురించి మనం మాట్లాడవచ్చు. కానీ పేతురు ఇక్కడ బంగారము కంటే విలువైనది, అమూల్యమైనది అని చెప్పి విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, ఫెయిత్ బికాజ్ ఆఫ్ హిజ్ రైచియస్నెస్. ఆయన నీతికి కారణమైన విశ్వాసము. 2వ పేతురు 1వ అధ్యాయము 1వ వచన భాగంలో చదివితే ఆయన నీతికి కారణమైన విశ్వాసమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మన వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. దేవునికి స్తోత్రం. ఆయన నీతికి కారణమైన అమూల్యమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఏందండి ప్రభు? ఆయన నీతిని, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్తించాలండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనం మనం చూస్తే అక్కడ అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యము చేరడు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవర్తించేవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. దేవుని వాక్యం అక్కడ మాట్లాడుతూ ఉంది. ప్రభువా మేము అద్భుతాలు చేశాము, మేము స్వస్థతలు చేశాం, మేము మహత్కార్యాలు చేశాం, మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం. ప్రభు అంటున్నాడు భయంకరుడు మాట, పొండి అక్రమము చేయవారులారా, గెట్ అవే ఫ్రమ్ మీ యూ ఈవిల్ డూయర్స్ అంటున్నాడు. అక్రమం చేసేవారులారా. ఇంకొక ట్రాన్స్లేషన్లో ధర్మశాస్త్ర విధులను తప్పించి పని చేసేవారులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు అనేక మంది దైవ సేవకులమైనటువంటి మనము క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని మనం ప్రచురించడం లేదండి. ఆయన అమూల్యమైన వాక్యం గురించి మనం ప్రచురించడం లేదు. చాలామంది తెలియపరచడం లేదు. ఏం తెలియపరుస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరుస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు, విడుదల అనుగ్రహిస్తాడు, ధనం ఇస్తాడు, సంపదలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇదే వాక్యం చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది 100% వాస్తవం. యేసయ్య అన్నీ ఇస్తాడు, కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం అండి.
దేవుని వాక్యం ఈరోజు కరువైపోతూ ఉంది. దేవుని వాక్యాన్ని, సత్య వాక్యాన్ని ప్రకటించే దైవ సేవకులు లేవాలండి. సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించేటువంటి అభిషక్తులు ప్రభువు లేవనెత్తుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. 1 పేతురు 1వ అధ్యాయం 24 వచనం చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, గడ్డి పువ్వులు అన్నీ ఎండిపోతాయి, రాలిపోతాయంట, శాశ్వతమైనది వాక్యం అంట. దేవునికి స్తోత్రము. సర్వ శరీరులను గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవునికి స్తోత్రము. దేవుని వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్, లివింగ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్. దేవుని వాక్యము సదాకాలం నిలుస్తుంది. స్వస్థతలు పోతాయి, అద్భుతాలు పోతాయి, ప్రవచనాలు పోతాయి, అన్నీ పోతాయి. దేవుని వాక్యం స్టాండ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్. నిత్యత్వం వరకు శాశ్వతంగా నిలిచి ఉండేది దేవుని వాక్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దైవ సేవకులారా, మనమందరము ఆయన వాక్యాన్ని ప్రకటించవలసిన వారమైతే ఉంటున్నాం. ఈ దినం నానా రకమైన బోధల చేత సంఘాన్ని భ్రష్టు పట్టించేటువంటి వారు తయారై ఉంటున్నారు. ప్రియ సంఘమా, జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై, ఆయన శక్తి చేత నింపబడిన వారై దేవుని వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. దేవుని వాక్యం సదాకాలం ఉంటుందంట. ఎంత మంచి మాట అండి. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు దగ్గరికి కూడా అందరూ వస్తున్నారు. యేసయ్యా, మేము దయ్యాలు ఎలగొట్టాం, మేము స్వస్థపరిచాం, మేము అద్భుతాలు చేశాం. ప్రభు అన్నాడు, పొండి అక్రమం చేయవారులారా, నా ఎదురు దూరంగా వెళ్ళమంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోనండి, ఇక్కడ అమూల్యమైనటువంటి ఆయన నీతికి కారణమైనటువంటి విశ్వాసాన్ని మనం తెలుసుకోవాలి. పేతురు తన అమూల్యమైన విషయంలో రెండోది ప్రస్తావిస్తూ అమూల్యమైన విశ్వాసం గురించి మాట్లాడు. అమూల్యమైన విశ్వాసంలో మన విశ్వాసము బంగారము కంటే విలువైనదంట. దేవునికి స్తోత్రం. ఆయన నీతికి కారణమగు విశ్వాసం అమూల్యమైన విశ్వాసం అంట. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి పేతురు ప్రస్తావించిన అమూల్యమైనటువంటి 3 విషయాల్లో మూడవది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రెషియస్ ప్రామిసెస్, అమూల్యమైన వాగ్దానములు. దేవునికి స్తోత్రాలు. వాటిలో మొదటిది కుమారునిగా వాగ్దానం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు, తండ్రి అయిన దేవుడు మనకి కుమారులుగా అవుటకు వాగ్దానం చేసి ఉంటున్నాడు. 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదువుతాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలను ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకందరికీ, నీకు నాకు ప్రభు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం. అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు. ఏంది ఆ వాగ్దానం కూడా మనం ధ్యానం చేసి చూద్దాం. చూడండి, మనము ఆయన పిల్లలగుటకు ఆయన వాగ్దానం చేశాడు. ఆయన తండ్రిగా, ఆయన కుమారులుగా, మనము ఆదాము సంతతి నుండి, ఆదాము కుమారులుగా నుండి దేవుని కుమారులుగా మనం మార్చబడ్డామని. దేవునికి స్తోత్రాలు. ఆయన అధికారాన్ని పొందున్నాం, కుమారత్వాన్ని పొందున్నాం, దత్తపుత్రత్వాన్ని పొందున్నాం. ప్రియ సహోదరి సహోదరు, జ్ఞాపకం చేసుకునండి, మనము ఆదాము సంతానంగా నుండి దేవుని కుమారులుగా మనం వచ్చామండి. దేవునికి స్తోత్రం. పాత స్వభావం విడిచిపెట్టి దైవ స్వభావంలోనికి మనం వచ్చి ఉన్నాం. పాత స్వభావం, పాత ఆలోచనలు, పాత పురుషుడు, అంతరంగ పురుషుడు చనిపోయి నూతన నవీన స్వభావం ధరించుకుని క్రీస్తు యేసు ప్రభువులో ఆయన బిడ్డలంగా, ఆయన రక్తం చేత కడగబడిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి రక్షణ కలగడానికి, మనకు నిరీక్షణ కలుగుటకు దేవుడు కొన్ని వాగ్దానాలు మనకి ఇచ్చున్నాడు. ఫర్ టైమ్ సేక్, ఈ లోకంలో ఉన్నంతకాలం కొన్ని వాగ్దానాలు ఇచ్చి ప్రభు మనకి ఇచ్చి ఉంటున్నాడు. అది ఆశీర్వాదం, దీవెన, ఆరోగ్యము, మరి సర్వసంపదలు, మనకు కావాల్సినన్నీ కూడా ఇవి కొంతకాలం. ఈ యొక్క నిరీక్షణ కలిగినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలను కూడా ప్రభు మనకి ఇచ్చి ఉంటున్నాడు. మరి అమూల్యమైన వాగ్దానంలో రెండవది ప్రామిస్ ఆఫ్ యువర్ రిసరెక్షన్ బాడీ. దేవుడు వాగ్దానం చేసిన పునరుద్ధాన శరీరము. దేవునికి స్తోత్రములు. రెండవది ఆయన మనకిచ్చేటువంటి వాగ్దానంలో రెండవది మాట్లాడుతూ ఉన్నాం. పునరుద్ధాన శరీరంలో దీన్ని గ్లోరియస్ శరీరము, మహిమకరమైన శరీరము, ఆత్మ శరీరము. ఈ శరీరంతో ఉన్నప్పుడు మనకు జబ్బు ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, పెయిన్ ఉండదు, సమస్యలు ఉండవు, కష్టాలు ఉండవు, ఏమీ ఉండవు. మన ప్రభుతో ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రభు మనకు అలాంటి దేహాలను ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. పునరుద్ధాన శరీరాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. మహిమకరమైన శరీరాలు,
ఆత్మ శరీరములు మనకు ఇవ్వబోతున్నాడు. ప్రభువుతో సదాకాలం ఉండేందుకు అటువంటి దేహాలను ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, జ్ఞాపకం చేసుకున్నాం, అలాంటి శరీరాలు ముసలు అయిపోవు, వాడిపోవు, మన ప్రభుతో సదాకాలం ఉండేటువంటిది. మరి మూడవది పర్మనెంట్ ప్రామిస్. దేవుడు మనకి శాశ్వతమైన వాగ్దానం ఇచ్చున్నాడు. ఒకటి ఆయన కుమారులొకటికి వాగ్దానము, రెండవది పునరుద్ధానము శరీరము ఇవ్వడానికి వాగ్దానము, మూడవది పర్మనెంట్ వాగ్దానము, శాశ్వతమైనటువంటి వాగ్దానం. అదేదనగా మనము ప్రభువుతో సదాకాలం జీవించేది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, మొదట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏదేను తోట కంటే శ్రేష్టమైనటువంటిది క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, దానిలో మనం ప్రభువులతో నివసించబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆ మహిమ దేహాలతో, మరి పునరుద్ధాన శరీరంతో, లేదా ఆశీర్వాదకరం ఆత్మ దేహములతో మనం సదాకాలము ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుతో మనం ఉంటూ ఉన్నాం. ఇది శాశ్వతమైనటువంటి వాగ్దానం. ప్రియ సహోదరి సహోదరు, మనం జ్ఞాపకం చేసుకున్నాం, భక్తుడైన పేతురు తన మొదటి పత్రిక, రెండవ పత్రికలో అమూల్యమైన 3 విషయాల గురించి ప్రస్తావించాడండి. మొదటిది అమూల్యమైన యేసుక్రీస్తు యొక్క మూలరాయి, అమూల్యమైన యేసుక్రీస్తు యొక్క రక్తము, రెండవది అమూల్యమైన విశ్వాసము, బంగారు కంటే విలువైనటువంటి విశ్వాసము, ఆయన నీతికి కారణమైనటువంటి విశ్వాసము, మూడవది అమూల్యమైన వాగ్దానములను గురించి మరి పేతురు తన గ్రంథాల్లో ప్రస్తావిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకుందాం, మరి ఎంత గొప్ప ఆశీర్వాదాలు, ఎంత గొప్ప అమూల్యమైనటువంటి శ్రేష్టమైనవి ప్రభు మనకు అనుగ్రహించాడో, వాటిని బట్టి మనం ప్రభువుని స్తుతిస్తూ సదాకాలం ఆయన ఆరాధించే వారంగా, ఆయన్నే మనం స్తుతించే వారంగా, ఆయన ఘనపరిచే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అమూల్యమైనటువంటివి ప్రభు నీ కొరకు నా కొరకు ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉన్నాడు. అటువంటి అమూల్యమైనటువంటి యేసయ్య రక్తము, అమూల్యమైనటువంటి రాయి, అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన బంగారు కంటే అమూల్యమైనటువంటి విశ్వాసము, ఆయన నీతికి కారణమగు విశ్వాసము, అలాగే అమూల్యమైన వాగ్దానాలు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి ఆయన వాగ్దానాలు ఇచ్చి ఉంటున్నాడు. అలాగే పునరుద్ధాన శరీరం మనకి ఇస్తానైన వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. అలాగే శాశ్వతమైన వాగ్దానం, సదాకాలము క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమిలో మనం ప్రభువుతో కలిసి జీవించడానికి వాడబారని, అంటే ముసలితనం రానటువంటి దేహాలను, మహిమ శరీరాలను, ఆత్మ శరీరాలను మనకు అనుగ్రహించి శాశ్వతమైన వాగ్దానము ప్రభు మనకు అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము ఆ నిత్య రాజ్యానికి వారసులం కావాలని, ఆయన రాజ్యంలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు.